హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. మేమైతే ఈ వీకెండ్ కూడా 12వ తారీఖున అయితే ఒక ఈవెంట్కి వెళ్ళాము. అక్కడ కూడా శ్రీనివాస్ కళ్యాణం జరిగింది. మొన్న వెళ్ళాము, అక్కడ శ్రీనివాస్ కళ్యాణం, ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరిగింది. ఇక్కడైతే శ్రీనివాస్ కళ్యాణంతో పాటు ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్, రంగోలీ కాంపిటీషన్, కైట్ ఫెస్టివల్, క్లాసికల్ డాన్స్ అన్నీ జరిగాయి ఇక్కడైతేని. ఇది జరిగింది అయితే రసల్ ఖైమాలో. మొన్న అయితే నేను వీడియోలో చెప్పాను ఆల్రెడీ, రసల్ ఖైమాలో కూడా 12వ తారీఖున ఈవెంట్ ఉంది అనేసి. ఆ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం. ఈవెంట్ పేరు అయితే తెలుగు తరంగణి సంక్రాంతి సెలబ్రేషన్స్. మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే మా రూమ్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఉదయమే 5:50 ఆ టైంకి భోగమంట వేశారంట. మేమైతే అది మిస్ అయ్యాము. అంత పొద్దుటే భోగమంట వేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే అది కూడా చూద్దాం. మేము దుబాయ్లో ఉన్న ఇండియాని మిస్ అవ్వకుండా ఉండడానికైతే ఈవెంట్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడైతే మొన్న శ్రీనివాస్ కళ్యాణం అలానే చేశారు. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణంతో పాటు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది. అయితే పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ ఇక్కడైతేని. తర్వాత అయితే ఇంకొక ఈవెంట్ కూడా ఉంది ఇప్పుడైతేని, స్పార్క్ మీడియా వాళ్ళది. ఏ రోజు అంటే ఇది జనవరి 19వ తారీఖు సండే జరుగుతుంది ఈ ఈవెంట్ అయితేని. ఇదైతే దుబాయ్లో జరుగుతుంది ఈవెంట్ అయితే. ఇప్పుడైతే మేము రసల్ ఖైమాలో జరిగే ఇండియన్ అసోసియేషన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసాము. చేసిన తర్వాత అయితే మాకు ఇక్కడ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఎంట్రన్స్ అవ్వగానే అసలు చూడడానికి అయితే చాలా బాగుంది. మామిడి తోరణాలు, బంతి పువ్వులతో డెకరేషన్ చేసి చాలా బాగుంది. చూడండి, స్వామివారిని గరుడ వాహనంపై కూర్చుని ఉన్నారు స్వామివారు అయితే. నేనైతే ఫస్ట్ ఎంటర్ అవగానే ఉత్తర ద్వార దర్శనం ఉంది ఏంటి అనుకున్నా. తర్వాత తెలిసింది ఇక్కడ స్వామివారు ఉన్నారని. భలే ఉన్నారు కదా స్వామివారు, గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నారు. గరుడ వాహనం కూడా మెరిసిపోతుంది చూడడానికైతే. మేమైతే ఇది దర్శనం చేసుకున్నాకైతే లోపలికి వెళ్ళామన్నమాట. లోపలైతే ఆల్రెడీ కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది. మేము వెళ్ళేసరికి అయితే కళ్యాణం చాలా కార్యక్రమం అయిపోయింది. జీలకర్ర బెల్లం వరకు వచ్చేసింది కళ్యాణం అయితే. ఇంతకు ముందు అజమాన్లో అయినప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే టైంకి వెళ్ళాం మేమైతే. ఎందుకంటే మా వాళ్ళు అస్సలు లేవరు పొద్దుటేని. వాళ్ళు లేచిన తర్వాతే కదా మేము వెళ్ళేది. ఇప్పుడు కూడా అయితే దూరంగానే దొరికింది మాకైతే ప్లేసు. అక్కడి నుంచే చూస్తున్నాం మేమైతే స్వామివారి కళ్యాణం అయితేని. ఇక్కడ కూడా సేమ్ ఆ కళ్యాణం అప్పుడు ఎంతమంది జనం వచ్చారో ఇక్కడ కూడా అలానే వచ్చారు. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. కార్ పార్కింగ్ చేసి కూర్చున్నాం మేమైతే. మమ్మల్ని అయితే ముందు దింపేసి వీళ్ళైతే పార్కింగ్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఇక్కడైతే పార్కింగ్ చాలా కష్టం. ఎక్కడ పెట్టాలా గారం తిరుగుతూ ఉండాలి. అదైతే అయ్యింది, వచ్చారన్నమాట. ఇక్కడైతే కళ్యాణం చూసారా. నేనైతే బ్రాహ్మణులతో మాట్లాడాను. ఆయన అయితే హైదరాబాద్ నుంచి వచ్చాము అమ్మ మేము అనేసి చెప్పారన్నమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగాను నేనైతేని. కళ్యాణం జరిపించేదైతే వీళ్ళే. ఇక్కడ అయితే అమ్మవారి మంగళసూత్రాలు అయితే మన వరకు తీసుకొచ్చారు మనం దండం పెట్టుకోవడానికి. ఇంతకుముందు అజ్మాన్లో శ్రీనివాస్ కళ్యాణం అయినప్పుడు కూడా ఇలానే తీసుకొచ్చారు. అప్పుడైతే మన దగ్గర వరకు అయితే రాలేదు. ఇప్పుడు మన దగ్గర వరకు వచ్చాయి. దండం పెట్టుకుంటే ఆ ఫీలింగ్ అసలు చాలా బాగుంది చెప్పాలంటేని. మేమైతే దండం పెట్టేసుకున్నాం. ఇక్కడైతే చూడాలి, ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. అందరూ అయితే దండం పెట్టేసుకుంటున్నారు. పిల్లలు అయితే తెగ ఆడేసుకుంటున్నారు. ఇక్కడికైతే తెలంగాణ నుంచి అయితే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ తరపు నుంచి అయితే ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు. నేనైతే ఆయన అక్కడ చూసి అయితే షాక్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వస్తున్నారు అనే విషయం నాకైతే తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. బాగా వచ్చారు అనిపించింది నాకైతే. మేము ఎక్కడున్నా సరే మాకైతే ఇండియాని మిస్ అవ్వకుండా అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారు ఈవెంట్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మన శ్రీనివాస్ కళ్యాణం జరిగింది. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ కళ్యాణం వచ్చే వారం అయితే మళ్ళీ ఇంకొక ఈవెంట్ ఉంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతేని. మా హస్బెండ్ తీసుకెళ్ళడం అయితే నాకు చాలా షాక్. ఆయన తీసుకెళ్ళడం చాలా తక్కువ. ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు కూడా పోసిన తర్వాత అయితే ఇక్కడైతే ఒక భరతనాట్యం అయితే జరిగింది. నేనైతే అవన్నీ మ్యూట్ అయితే పెట్టేశాను. ఎందుకంటే యూట్యూబ్ మాకు అన్నీ హెలౌ చేయదు కదా, అందుకని. తర్వాత అయితే ఇక్కడ పిల్లలకైతే భోగిపళ్ళు పోయడం కార్యక్రమం అయితే జరిగింది.
ఎమ్మెల్యే వివేక్ గారు అయితే ఇక్కడికి కూడా వచ్చారు పిల్లలకు భోగిపళ్ళు పోసే దగ్గరికి అయితేని. ఒక పక్కన కళ్యాణం అవుతుంది, ఒక పక్కన భోగిపళ్ళు పోయడం కూడా జరిగిపోయింది. ఎందుకంటే పిల్లలు అయితే ఉండరు కదా, ఏడుస్తారు కదా అనేసి అందరూ అయితే పిల్లల్ని ఆపలేరు కదా, వీళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఇక్కడ ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నారు, అందుకని ఇంక ముందు ఈ కార్యక్రమం కూడా చేసేసారు. పిల్లలకి భోగిపళ్ళు పోయడం అయితే భలే బాగుంది. మొత్తం అందరు పిల్లల్ని అయితే ఒకటే చాటు కూర్చోబెట్టేసి బాగా వేశారు. తర్వాత అయితే ముగ్గులు పోటీలు, ఇక్కడైతే 10 మెంబర్స్ అయితే పాల్గొన్నారు. కానీ ఇందులో ఎవరు విన్ అయ్యారు అన్నది అయితే నాకు లాస్ట్ వరకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ వరకు మేము ఈవెంట్లో అయితే ఉండలేదు, కొంచెం అయిన తర్వాత అయితే వచ్చేసాము, అందుకని పూర్తిగా అయితే తెలియలేదు. ఇక్కడైతే రంగులు ఏమి వాడకుండా ఓన్లీ బియ్యం పిండి, పసుపు, కుంకుమతోనే వెయ్యాలి ముగ్గులని ముందుగానే చెప్పారు అందరికీ. అవి అయితే వాళ్ళే ఇచ్చారు, పిండి పసుపు కుంకుమ అయితే వాళ్ళే ఇచ్చారు, మనం తెచ్చుకోక్కర్లేదు. మనం ముగ్గు వేయటమే ఓన్లీ, ముందైతే బుక్ చేసుకోవాలి మనమైతేని. అందరూ అయితే చాలా బాగా వేశారు ముగ్గులు అయితే. కానీ విన్ అయింది ఎవరన్నది మనకైతే తెలియదు, ఎందుకంటే పూర్తిగా లేమని చెప్తున్నాను కదా, అందుకని. అందరూ అయితే సంక్రాంతికి సంబంధించిన ముగ్గులే వేశారు. మేమైతే ఎక్కడున్నా అసలు తగ్గేదే లేదన్నట్టే చెప్తున్నాను కదా. ఈవెంట్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడైతే 19వ తారీఖున అయితే ఇంకొక ఈవెంట్ ఉంది, అదైతే దుబాయ్లో జరుగుతుంది ఈవెంట్ అయితే. అక్కడ కూడా ఇలానే ముగ్గుల పోటీలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా అయితేని. ఇక్కడ చూసారా ముగ్గులు అయితే ఫినిష్ అయిపోయాయి, కానీ విన్నర్ ఎవరో మాత్రం నాకైతే తెలియలేదు. వచ్చేసామని చెప్పాను కదా నేనైతేని. తర్వాత అయితే కళ్యాణం అయిన తర్వాత అయితే స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు. ఎక్కడైనా సరే కళ్యాణం అయ్యాక స్వామివారిని ఊరేగించడం కామన్ కదా. స్వామివారు అయితే చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నారో చూస్తుంటే, అసలు భలే ఉన్నారు. గరుడ వాహనం పైన కూర్చుని అయితేని స్వామివారు. ఇప్పుడు బయటకు వచ్చారు స్వామివారు, మళ్ళీ లోపలికి అయితే తీసుకువెళ్ళిపోతున్నారు స్వామివారిని అయితేని. అసలు జనం చూసారా, ఇండియాలో ఉన్నట్లే ఉంది మాకైతేని. ఇక్కడైతే స్టాల్స్ పెట్టారు రైస్ బిజినెస్ గురించి. మా హస్బెండ్ అయితే మా షాప్లోకి అయితే రైస్ కావాలని అతనితో అయితే మాట్లాడేస్తున్నారు. ఇక్కడైతే ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పెడుతున్నారు రామాయణం బుక్స్ అనేసి. అవి ఇవైతే రామాయణం ఇంకా తులసిమాలలు అవన్నీ. తర్వాత అయితే ప్రసాదం, ఇక్కడ కూడా సేమ్ అలానే ప్రసాదం తీసేసుకున్నాం మేమైతేని. భోజనాలు కూడా చాలా బాగా పెడుతున్నారు. తర్వాత అయితే కళ్యాణం అయిన తర్వాత ముగ్గుల పోటీలు ఇవన్నీ అయిన తర్వాత అయితే డాన్స్ కాంపిటీషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఇక్కడైతే ఒక చిన్న పాప చూసారా, చాలా బాగా వేసింది అసలు అయితేని. ఆ పాపను పేరు అడిగితే పేరు ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు. ఇంక ఏ క్వశ్చన్ వేసినా పేరే చెప్తుంది పాప అయితేని. అదైతే చాలా బాగా అనిపించింది. చిన్న పాప డాన్స్ వేసేసరికి అందరి దెబ్బకు ఫిదా అయిపోయారు ఇంకా అక్కడ అయితేని. ఇక్కడైతే చాలా బాగా జరిగింది డాన్స్ కాంపిటీషన్స్ అయితేని. కాకపోతే ఆ సాంగ్ మనకు వస్తే డాన్స్ ఏంటి అన్నది మనకు అర్థం అవుద్ది, కానీ సాంగ్ వస్తే యూట్యూబ్ అయితే మామూలుగా మా మీద కక్ష తీర్చుకోదు, అందుకని నేనైతే అవి పెట్టలేదు. ఇక్కడ ఒక చిన్న బొడ్డోడు చేశాడు, ఈ బొడ్డోని కూడా తెగ పొగిడేశారు అందరూ అయితే. ఇంకా చాలా జరిగాయి కాంపిటీషన్స్ అయితే. మేము ఇంకా 3-4 ఆ టైంకే వచ్చేసాం. ఈవినింగ్ 6 వరకు అయితే జరిగింది ప్రోగ్రామ్ అయితే, పూర్తిగా అయితే ఉండలేదు మేమైతేని. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికైతే ఈ గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ కారణం. వీళ్ళే మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసింది, మొత్తం రెడీ చేసింది మొత్తం వీళ్ళే. వీళ్ళ ద్వారానే ఈ ప్రోగ్రామ్ అయితే ఇంత బాగా జరిగింది. వీళ్ళ కారణం వల్లే. ఉగాదికి కూడా ఒక ఈవెంట్ ఉందని అప్పుడే చెప్పేశారు వాళ్ళు అయితేని. తర్వాత అయితే వాళ్ళ కంపెనీల ప్రమోషన్స్ అయితే చేసుకున్నారు చాలామంది అయితేని. ఇదైతే సంపంగి వాళ్ళది. ఇక్కడైతే ల్యాండ్స్ అమ్ముతున్నారంట వాళ్ళు, దానికి సంబంధించి అయితే వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు వచ్చేసి. అసలు చాలా బాగా చేశారు డాన్స్లు అయితే అందరూ. మధ్యలో ఒక్కొక్క డాన్స్ ఒక్కొక్క ప్రమోషన్స్ అలా జరిగాయన్నమాట. ఇక్కడైతే కపుల్స్ కూడా డాన్స్ చేశారు. వీళ్ళైతే చాలా బాగా చేశారు. అబ్బా అసలు ఎవ్వరూ చేయలేదు కపుల్స్ అయితే, వాళ్ళు ఒక్కళ్ళే చేశారు. చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం అందరూ అసలు వాళ్ళు డాన్స్ చేసినప్పుడు అయితే అలా చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ గ్రీన్ షర్ట్లు వేసుకున్నారు కదా, వీళ్ళందరూ అయితే వాలంటీర్స్. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి వెనక ఉండి సహాయం చేసిన వాళ్ళందరికీ అయితే అయోధ్య రామ మందిరం అయితే గిఫ్ట్గా ఇచ్చారు వీళ్ళైతేని. వాళ్ళ చేతుల్లో కనిపిస్తున్నాయి కదా, అవే గిఫ్ట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మార్నింగే శ్రీనివాస్ కళ్యాణం జరుగుతున్నప్పుడు కూర్చున్న వాళ్ళకి కూడా పూజ చేయడానికి కూడా అవే ఇచ్చారు వీళ్ళైతేని. ఇక్కడికైతే నా కొడుకుకి కొంతమంది ఫ్రెండ్స్ అయితే దొరికారు. మేమైతే ఆ ఈవెంట్ చూస్తుంటే పిల్లలు అయితే శుభ్రంగా ఆడుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వీడు బాగానే ఆడుకున్నాళ్ళే అనిపించింది మాకైతేని.
ఇక్కడైతే ఇద్దరు పిల్లలు అయితే ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేశారు. ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని అయితే రూబిక్స్ క్యూబ్ అయితే చేశారు. కళ్ళకు గంతలు కట్టుకొని కరెక్ట్గా కలర్స్ వచ్చేలాగా, ఇంకా తర్వాత అయితే కలర్స్ని ఐడెంటిఫై చేసేది అయితే చేశారు. చాలా బాగుంది. మాకైతే ఇండియాని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ లేకుండా ఈవెంట్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడైతేని. మొన్న అయితే అజ్మాన్లో, ఇప్పుడైతే రసల్ కెమాలో, ఇంకొకటి అయితే దుబాయ్లో ఉంది స్పార్క్ మీడియా వాళ్ళదైతేని. మేమైతే ఆ ఈవెంట్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇదేనండి ఇప్పుడు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన వీడియో అయితే. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.